'పుష్ప 2 రీలోడెడ్' అంటూ పేరుతో వస్తున్న 11వ తారీఖు రిలీజ్‌నైతే 17వ తారీఖు వాయిదా వేయడంతో అది శుభపరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే 'గేమ్ చేంజర్' అనేది వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. భారీ బడ్జెట్ సినిమా. అందులోనూ తన కుటుంబ సభ్యుడి సినిమా అవ్వడంతో దానికి భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో 'పుష్పనే' దానికి అడ్డుగా వెళ్ళడం సరైంది కాదనుకున్నారో మరి, మరి వేరే ఏ ఆలోచనలు జరిగినాయో తెలీదు గానీ ఖచ్చితంగా 'పుష్ప రీలోడెడ్' పేరుతో 20 నిమిషాలు యాడ్ చేస్తున్నాం అన్న దాన్ని 'పుష్ప' టీమ్ అయితే కనుక వెనక్కి తగ్గి 17వ తారీఖు మార్చుకోవడం అయితే జరిగింది. ఇది మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలందరూ కేవలం 3 సంవత్సరాలకోసారో, 2 సంవత్సరాలకోసారో సినిమా అనేది రిలీజ్ ఉంటుంది. వారు ఎక్కువగా సినిమాలు చేసేందుకు అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో తోటి కుటుంబంలో ఉన్న వ్యక్తే రీలోడెడ్ పేరుతో మళ్ళా అడ్డుగా మారడం సరైంది కాదు అని ఫ్యాన్స్ కూడా భావిస్తున్న నేపథ్యంలో 'పుష్ప 2' ఏదైతే రీలోడెడ్ పేరుతో వస్తుందో 17వ తారీఖు వాయిదా వేయడం మంచి పరిణామంగా అయితే అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'గేమ్ చేంజర్' సినిమా అనేది రామ్ చరణ్‌కు 5 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వస్తున్న సినిమా అని చెప్పుకోవచ్చు. ఏదైతే 'దిల్ రాజు' నిర్మాణ సారథ్యంలో ఇప్పటికే 'దిల్ రాజు' తెలంగాణలో బెనిఫిట్ షోలైతే కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అదనపు ఛార్జీలు కూడా పెంచమని సర్కారును 'దిల్ రాజు' ఎఫ్‌డీబీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో స్పెషల్ రిక్వెస్ట్‌తో రేవంత్ రెడ్డి కొంత వరకు తగ్గి రూ. 150 అయితే మల్టీప్లెక్స్‌కు పెంచడం జరిగింది. అదేవిధంగా సాధారణ సినిమా హాల్ సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో అయితే రూ. 50 ఉన్న టికెట్ రూ. 100కి పెంచడం జరిగింది. తెలంగాణ సర్కార్ పునరాలోచించింది. ఏదైతే సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు కొనసాగాలంటే కొంత వెసులుబాటు కల్పించాలని సినిమా ఇండస్ట్రీ పట్ల కొంత సానుభూతితో అయితే పెంచడం జరిగింది. దీనికి ప్రధాన కారణం బెనిఫిట్ షోలు రద్దు చేయడానికి గాని, అదేవిధంగా టికెట్లు పెంపును పూర్తిగా రద్దు చేయడానికి ప్రధాన కారణం 'పుష్ప 2' చేసిన 'పుష్ప 2' రిలీజ్ అయిన సందర్భంగా జరిగిన ఘటన అయితే ప్రధానంగా మనం చూడొచ్చు. ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన ఉందో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అందులో ఉన్న పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే. ఆ పరిణామాల నేపథ్యంలో సంధ్యా థియేటర్ ఘటన దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కార్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాలుకు బెనిఫిట్ షోలు గానీ, టికెట్ల పెంపు గానీ ఉండవంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిన విషయమే. అయితే భారీ బడ్జెట్ సినిమాలు ఏ సినిమా కూడా 20 రోజుల కన్నా ఎక్కువ ఆడని సందర్భాలు ఈ రోజుల్లో అయితే ఎంత పెద్ద సినిమా అయినా సరే మాక్సిమం 20 రోజుల కన్నా ఎక్కువ ఆడే పరిస్థితి అయితే కనబడట్లేదు. అందుకని ఖచ్చితంగా భారీ బడ్జెట్ సినిమాలకు తొందరగా వారికి పెట్టిన పెట్టుబడైనా రావాలంటే కనుక ఖచ్చితంగా టికెట్లు పెంపు ఉండాలని అయితే కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే డిమాండ్ అండ్ సప్లై ఏదైతే డిమాండ్ ఉన్న చోటే సప్లై చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తన హీరో సినిమా మొట్టమొదటి రోజే చూడాలన్న ఆతృత ఉంది కాబట్టి ఖచ్చితంగా వారి అభిమానంతో పాటు వారి బెనిఫిట్ షోలు వేసుకోవడం వల్ల నిర్మాతకు నేరుగా లాభం చేకూర్చే విధంగా ఉంటుంది కాబట్టి అదే విధంగా ఆ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే బెనిఫిట్ షోలు కనుక పూర్తి స్థాయిలో రద్దు చేసినట్లయితే టికెట్ల పెంపు లేకుండా ఉండుంటే ఇక్కడే కాదు ఏ రాష్ట్రంలో అయినా సరే జరిగేది బ్లాక్ దందా అయితే కొనసాగుతుంది. బ్లాక్ టికెట్లు ఈరోజే కాదు గత దశాబ్దాల నాటి నుంచి కూడా బ్లాక్ టికెట్లు అనేవి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బ్లాక్ టికెట్లు నేపథ్యంలో డిమాండ్ ఉన్న చోట ఎక్కువ బ్లాక్ టికెట్లు అమ్మడం వల్ల కొంతమంది మిడిల్ వ్యక్తులకైతే లాభాన్ని చేకూర్చే పరిస్థితి అయితే ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలంటే ఖచ్చితంగా బెనిఫిట్ షోలకు రాష్ట్ర ప్రభుత్వాలే ఒక నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ధరలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం అనేది మంచి పరిణామంగా అయితే భావించొచ్చు. ఎందుకంటే దానివల్ల సామాన్యుడికి కూడా పెద్దగా ఇబ్బందైతే ఉండదు, భారమైతే ఉండదని చెప్పుకోవాలి. ఏదైతే బ్లాక్ దందా ఎప్పుడైతే పెరుగుతుందో ప్రైవేటు వ్యక్తులు ఎంటర్ అవ్వడం, ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి సొమ్ము వెళ్ళిపోవడం, నిర్మాత అయితే నష్టాలు అదే నష్టాలు నిర్మాతకు కొనసాగడం, సినిమాలు తీసే పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు. ఇదే కనుక కొనసాగితే అని అయితే కొంతమంది నిర్మాతలు గానీ, అటు డిస్ట్రిబ్యూటర్లు గానీ అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. దీనికి పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి తెలంగాణ సర్కార్ కూడా కొంత వెసులుబాటు అయితే సినిమా ఇండస్ట్రీకి కల్పించిందనే చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే 'పుష్ప 2' రీలోడెడ్ పేరుతో 11వ తారీఖు వస్తున్నామని చెప్పిన 'పుష్ప' టీమ్ అయితే తగ్గి 17వ తారీఖుకి మార్చుకోవడం జరిగింది. ఇది మంచి పరిణామం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'గేమ్ చేంజర్' అనే సినిమా సుమారు సోలోగా రామ్ చరణ్ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాడు. అదేవిధంగా వరల్డ్ వైడ్ రిలీజ్ అయితే కానుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా థియేటర్‌లో 'గేమ్ చేంజర్' సినిమాకు కేటాయించాల్సిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ఇటు నైజాంలో స్వనిర్మాత అయిన
దిల్ రాజుకు కేటాయించగా అటు ఆంధ్ర గానీ, వేరే ప్రాంతాల్లో సురేష్ బాబు అదేవిధంగా అల్లు అరవింద్‌కు ఎక్కువ థియేటర్లు ఉన్న నేపథ్యంలో వారి సహాయం ఖచ్చితంగా ఆ సినిమాకి కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మాటల మంతనాలు జరిగాయి. అదే కొంతకాలంగా సోషల్ మీడియాలో అయితే అల్లు ఫ్యాన్స్‌కు, మెగా ఫ్యాన్స్‌కు మధ్య వైషమ్యాలైతే విపరీతంగా పెరిగిపోయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ సంఘటనలైతే పూర్తిగా మళ్ళా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే లేదు. ఏదైతే 'పుష్ప రీలోడెడ్' పేరుతో వస్తున్నామని చెప్పడంతో మరొక్కసారి అది బగ్గుమందనే చెప్పాలి. 'పుష్ప 2 రీలోడెడ్' పేరుతో వస్తే కనుక 'గేమ్ చేంజర్‌ను' అడ్డుకట్ట వేయడానికే 'గేమ్ చేంజర్' సినిమాను దెబ్బతీయడానికే అంటూ ఒక్కసారిగా విమర్శలు గుప్పించడంతో అటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో టీమ్ అయితే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఖచ్చితంగా 17వ తారీఖు మార్చుకున్నట్లుగా తెలపడం, అటు అభిమానుల్లో కూడా కొంత సంతోషాన్నయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.